ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 70 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ మనకి వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్‌లో అప్ సైడ్‌కి వెళ్ళింది. కానీ ఓవరాల్‌గా డౌన్ సైడ్‌లో క్లోజ్ అయింది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి బీహెచ్‌ఈఎల్‌లో తీసుకున్నా. ఇక్కడ ట్రేడ్ లాజిక్ వచ్చేసరికి 20 ఎంఏ దగ్గర మనకి హ్యామర్ క్యాండిల్ పడింది. దట్టు మనకి ఇది మార్నింగ్ స్టార్ కింద ఫార్మ్ అయింది. అంతేకాకుండా మనకి ఇది ఫిబొనాచి 50% రిట్రేస్‌మెంట్ దగ్గర కూడా మనకి ఉంది. సో, నేను ఎంట్రీ తీసుకున్నా. ఎగ్జాక్ట్‌గా నాకు 1:1 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. సో, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏంజెల్ వన్‌లో తీసుకున్నా. ఇది కూడా మనకి ఫిబొనాచి 50% దగ్గర మనకి హ్యామర్ క్యాండిల్ టైప్ ఫార్మ్ అయింది. దట్టు మనకి మార్నింగ్ స్టార్ కింద కనబడుతుంది. దట్టు మనకి 20 ఎంఎన్ ఇయర్‌లో ఉంది కదా! సో, అని నేను ఎంటర్ అయ్యా. ఆర్ఎస్‌సి కూడా 65% ఉంది. చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి ఎలికాన్‌లో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ అనేది అప్ సైడ్‌కి వెళ్తుందో బ్రేక్‌ఔట్ అయ్యి అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నా. నా ఎస్ఎల్ అనేది 20 ఎంఐ నియర్‌లో పెట్టా. దట్ మనకి ఫిబొనాచి 50% దగ్గర ప్రైస్ అనేది రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో, చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో నేను ఎగ్జిట్ అయిపోయా ఇందులో కూడా. నెక్స్ట్ నేను జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఎంటర్ అయ్యా. మనకి ఎప్పుడైతే 20 ఎంఏ అబోవ్ ఈ జోన్ అబోవ్‌కి మనకి ప్రైస్ బ్రేక్‌ఔట్ అయిందో అవుతూ ఉందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఎస్ఎల్ వచ్చేసరికి 20 ఎంఏ కింద పెట్టాను నేను. చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఎస్ఎల్ ట్రయల్ చేశా. సో, నా ట్రయల్ చేసిన ఎస్ఎల్ నాది హిట్ అయింది. నేను ఎస్ఎల్ ట్రయల్ చేయకుండా ఉండుంటే నాకు 1:1 వచ్చేది. నేను ఎగ్జిట్ అయ్యేవాడిని. ఇది వచ్చేసరికి మార్నింగ్ మనకి ఎప్పుడైతే ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క హై ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుతూ ఉందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే ఇది నాకు ఎస్ఎల్ హిట్ అవ్వలేదు గానీ నేను అరౌండ్ ఈ క్యాండిల్‌లో ఎగ్జిట్ అయిపోయాను. నేను యాక్చువల్‌గా ఇక్కడ ఎస్ఎల్ పెట్టా. ఈ క్యాండిల్ అరౌండ్‌లో నేను ఎగ్జిట్ అయిపోయా.